రా రా రావన్న రావన్న పటేలా పటేలా అయ్యా అయ్యా బాంచారు నా కొడుకును మీరే కాపాడాలి బాంచారు ఎట్లా లేచి మీరే కాపాడాలి ఇంకా చింతగింది నరసాని కొడుకు నా కొడుకు ఎన్నడో ₹1,00,000 బాగా ఇచ్చినట్టు బాంచారు ఏమైనా పైసలు ఎప్పుడైతే పైసలు ఇప్పుడు నాకు లేవు తర్వాత ఇస్తుంది అంటే నేను తీసుకునేటప్పుడు లేకుండా ఇచ్చినప్పుడు లేకుండా పైసలు నాకు లేవు నేను ఇచ్చినప్పుడు తీసుకో నా పైసలు నాకు ముఖాన ఒకటి అన్ని బాగా మాట్లాడతాను మళ్ళా బాగేంద్రా నాకు పైసలు ఉన్నప్పుడే తీసుకో నాకు నా మీదనే చేత తావరా నీ అమ్మ అది అడగపోతే వాడే ఇష్టం వచ్చినట్టు నా కొడుకును నా భార్యను తిట్టిండట బాంచాను వాడు కోపం మీద నా కొడుకు కత్తి పట్టుకొని పేరు వాళ్ళు చంపుతా అని మరి వాడిని చంపుతాడో వీడిని చంపుతాడో బాంచను మీరే కాపాడాలి బాంచను మీరు ఎట్లనే కాపాడాలి బాంచని అర్థం పెడతాం ఎట్లనే కాపాడాలి పటేలా ఈ నా కొడుకుని ఈరోజు చంపేస్తా చంపేస్తావా నీ జీవితం ఏం కావాలా ఈ నా కొడుకు ఏమన్నాడో తెలుసా? ఏమంటే ఏంట్రా ఏమని అంటే ఇలా కొట్టు అయ్యో, పటేలా, అడ్డు పట్టు. చంపడమేంట్రా నీ సంగతి ఏంట్రా డబ్బులు తీసుకునేటప్పుడు ఒక మాట ఇచ్చేటప్పుడు ఒక మాట ఇచ్చేద్దా పటేలా, డబ్బులు ఇస్తావా చస్తావా ఇచ్చేద్దా పటేలా, ఇచ్చేద్దా. అరే ఇచ్చేయి వానికి అరే రాములు మనకు ఒక మంచి బాలని చూడరా మన లక్ష్యాడు చెప్తలేదా మన పిల్లం పట్టణంలో పని చేసుకుంటా పిల్లల్ని చదివించుకుందాం అన్నదట వాడు కూడా అటే పోయిండు కనుకన్నా మరి కొళ్ళు చేసడానికి బాలేదు. అరే మన నర్సిగాడు వాటిగానే ఉన్నాడు కదరా రావాడా వాడు ఎక్కడ సరిగ్గా పని చేయడు. నర్సిగాడా వాడు ఎక్కడ 4 రోజులు పనిచేయడు కాదే. అసలు ఎవర్రా వాడు వాడినా పడిలా తిక్కలోడు. ఏమయ్యా ఈ గొడ్డు కారంతో తినడు బంద్ చేయవయ్యా, కడుపులో మండుతుంది. పప్పుచారు ఉంది కదా పోసుకొని తిను. అవునే కూరలు రుచిగా అంటూ మన పాపానికి 6 నెలలు అమ్మగారింటికి పోతివి. పోతే ఆ 6 నెలల సారెడు బియ్యం పెట్టుకొని చెంచాడు కారం వేసుకొని తినుడు అలవాటు చేసుకున్నా. ఈ కారపొడితో తింటే ఆకలికి ఏనాడు డోకలేదని తెలుసుకున్ననే. అబ్బో అంత ఏం తెలుసుకున్నావో. సింహరాశి సినిమాలో రాజశేఖరు కోట్ల రూపాయలున్నా భూమి మీద ఎందుకు కూర్చోడు తెలుసా నీకు? నాకేం తెలియదు, నేను ఆ సినిమా చూడలే. ఈ భూమి ఎప్పుడు ఎక్కడికి పోదని. ఆహా నువ్వు అవారింటికైనా కూరున్నా లేకున్నా ఈ కారపొడి అయితే ఎప్పుడు ఉంటది కదా, అందుకే అలవాటు వేసుకున్నా. ఓ ఆ నర్సిగాడా
వాడు మంచోడే కదరా. వాడు మంచోడే కానీ తిక్కలోడు, పని నచ్చకపోతే చెప్పక చేయకపోతాడు. కానీ పని వాడు చేసిన కాడికైతే మంచిగా చేస్తాడయ్యా. మీరు చెప్పిన దాన్ని వాడు చూస్తే వాడు పనికత్తాడు అనిపిస్తుంది. వాడిని ఒక్కసారి అయితే పిలిపిండ్రా. సరే పటేలా. వాడు వచ్చిన తర్వాత పోకుండా చూసుకుందాం. సరే పటేలా. నిన్ను పెద్ద పట్టెల్లా అంటాడు. ఎందుకట్రా? ఏమన్నా నిన్ను నమ్మంటాను పో. ఆగో ఇంకా పెద్ద పటేలు పిలిస్తే ఎందుకు అట్రా అని అడుగుతాను. పోయి ఏంటిదో అడుచుకోపో. ఈడ కూర్చొనే పెద్దరికలు పోతా ఆడిపోయి గిట్టే తిక్క తిక్క మాట్లాడకు. ఏ పోతాగు పటేలా దండాలయ్య. ఏరా నర్సయ్య, నువ్వు ఎక్కడ చక్కగా ఉండవట్లేదురా? గట్ల నీకు ఏ పాడకో చెప్పిండు పటేలా? సరే సరే కానీ నా వల్ల నీకు ఏమి ఇబ్బంది రాదురా. నాకు చెప్పకుండా మాత్రం పోవద్దు. పోతే మాత్రమే నువ్వుకో. సరే సరే పటేలా, నేను నచ్చలేని నువ్వు ఈసేస్తే నేను మాత్రం ఊకుండా ముందు చెప్తున్నా. ఎవడి టిఫ్టీ గాడు? నర్సయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెవులు ఏమో దొబ్బినాయా? ఇప్పటిదాకా ఇంట్లేవా? ఏమన్నా అరే ఏం మాట్లాడుతున్నావురా? ఇక్కడ పటేల్ ఉన్నారా? ఆయన పటేలు, నేను పాలేరు. మేమిద్దరం మాట్లాడుకుంటే మీకేం నొప్పి? పటేలా నమస్కారం. ఇంకెందుకు వస్తారు? మా ఇద్దరి మధ్యలో లొల్లి పుట్టించాను. ఒరే నర్సయ్య, నువ్వు ఆగు. నువ్వు ఆగు పటేలా. వీళ్ళు పత్తిత్తులాడు సంసారం లెక్క మాట్లాడుతున్నారు. రే నువ్వు ఆగురా. ముందుగా నువ్వు ఆ బర్రెని అడుగు. కడుగుతా పటేలా, కడుగుతా. కానీ ముగ్గురు మన ఇద్దరి మధ్యలో కచ్చిరనుకో, బర్రె పుర్ర కోసం ముగ్గురిని, బర్రె పుర్ర కోసం ముగ్గురిని. భయా, నువ్వేం చేస్తుంటావు భయా? పటేలా ఏంద్రా? పటేలా, ఒక 1000 రూపాయలు ఇయ్యరయ్యా. నా పెళ్ళకు జ్వరం బాగా వచ్చింది. జర అచేలా కట్టేసుకోరు, దాకా కోలుకుపోవాలా. లేవురా, ఎట్లా లేసుకో పో పో. అయ్యా అయ్యా, ఎట్లా నువ్వే ఇయ్యాలయ్యా 1000 రూపాయలు. నా పిల్లలకు కూర్చోట్లేదు, జ్వరం వచ్చింది కదా. జర ఇద్దరు ముగ్గురు దాన్ని ఇప్పటికే వాళ్ళ దగ్గర లేవుతారయ్యా. జర నువ్వే ఇయ్యావా? అవ్వా, జర నువ్వందా చెప్పవా? నా పిల్లలకు జ్వరం వచ్చింది, ఒక 1000 రూపాయలు ఇవ్వమని చెప్పవా? జ్వరం వచ్చిందా? అవునవ్వా. ఇగో సూచిపోదావులా. ఏంది మనకి ఎందుకు డబ్బులు ఇస్తావు? మన నెలలో జీతం ఇస్తలేమా? నువ్వు ఆగు, నీకేం తెలవు, సపరేట్ సూచిపో. సరేనవ్వా. జ్వరం వచ్చిందంటే కూడా ఒక 1000 రూపాయలు అడుగుతావా? ఏందయ్యా నువ్వు? వాడేమన్నా మన సొంత అవసరాలకు అడిగిండా? పెళ్ళానికి పానం మంచిగా లేకపోతే అడిగిండు. వాడు మన దగ్గరనే పని చేయబట్టే. ఆపద కాదుకోకపోతే వాడు పని చేసి ఏమిటికిగా? ఏందో ఇయ్యక అది ఇదని మాట్లాడుతున్నావు. ఎంత కోస పడుకుంటూ అడుగుతాడు. మాసాల్తి చూసిన కాడికి ఇంతకుముందు పెద్ద బిడ్డ ఫోన్ చేసింది. అలా ఆడబిడ్డది ఎల్లుండి లగ్గ ఉన్నదట. యాళ్ళ మీద వచ్చి పోవుడు కాదవ్వా, ఓ 2 రోజుల ముందే రాన్రి అంటాంది. పోదాం. ఇంతకుముందు ఎవడు పోతాడే? నువ్వు ఏమంటావు? అనుకున్నా నువ్వు గిసోంటి మాటలు మాట్లాడతావని. అరికాళ్ళు తిమ్మిర్లు వస్తానాయి, మోకాళ్ళు నొత్తానాయి, కూసుంట లేవత్తలేదు, లేత్త కూసుండి వత్తలేదని బాగానే మాట్లాడినావు. మరి నీ పోయినాక బువ్వకూర అనుకొని తింటావా? లేకపోతే నర్సిగానికి చెప్పన్నా 2 రోజులు వచ్చి బువ్వకూర అండిపోమ్మని. ఏందో పోదాం పా. పోయి కానికే చెప్తావే? గట్లయితే నువ్వే బువ్వకూర అనుకొని తిను. మరి నాతో అనుకు తినడు ఏదైతే వానికే దానికే చెప్పు, కానీ జర మంచిగా ఏమని చెప్పు. సరే నేను చెప్పిపోతా. ఇల్లు పైలం మరి. తలుపులు కుల్ల పెట్టిపోకు ఎటువైనా. ఇటీ తాగినవా తాగలేదా? ఇల్లు మీద పట్టి ఉండదు ఏముంటది. మా సార్ చెప్పినావు. నర్సయ్య, అయ్యా చాయ్ పెట్టుకురా. పెట్టుకొస్తానయ్యా. ఆ చేతులకు పెట్టి కడుపులు పట్టుకురా. చేతులకు పెట్టి ఉంటాను, వేసుకొని వస్తాను కూడా ఎట్లా? నా చేపెట్టుకొస్తుంది. గరం గరం చాయ్, గరం గరం చాయ్. అయ్యా ఇగో చాయ్ అయింది. ఇగో ఇదేమో నీకు,
ఇది నీకు, ఇది మీకు. ఏమైందయ్యా? ఏం చేయరా ఇది? చక్కెర లేదు ఇలా. మీకు షుగర్ ఉందట కదా అయ్యా, అమ్మగారు పోయేటప్పుడు చెప్పిర్రు అస్సలు చక్కెర అయ్యా గారికి అని, అందుకే వేయాలి. తాగు. షుగర్ అయ్యాకంటే ఏ కానీ కాదురా, ఏదో కొంచెం అన్న వేయాలల్లా. ఏ గట్ల కలది, తాగుతే తాగు లేకపోతే లేదు. అమ్మగారు చెప్పిన తింటా, మాట మీద నిలబడటోని బర్లకు తా అని చెప్పియాలా. పోతున్నా. తిక్కరుడా. నర్సుగా, 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 ఆకలి అయితే అన్నం పెట్టరా. నర్సుగా, నర్సుగా. ఏంది బాగుతున్నావు? అబ్బాబ్బాబ్బా, ఆకలి బాగా అవుతుందిరా. నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడే బర్లకు తా అని చెప్పించి మేతేసి వచ్చిన. కొంచెం బాగు, నీకు కూడా మేస్తా. అబ్బాబ్బాబ్బా, జల్ది దేరా, కడుపులో పందికొక్కలు ఉరుకుతున్నాయి. ఏంది మీకు ఎటుడే ఎక్కువ అంటే మీ కడుపులో ఉన్న పందికొక్కలు కూడా పెట్టాలి నాయంది, మీ కడుపులో ఉన్న పందికొక్కలు కూడా పెట్టాలి నాయంది. ఒరే తిక్కలోడా, బాగా ఆకలి అవుతుంది అన్నట్టు దాని అర్థం. ఏమో, కొందరు మంచి చెడు కడుపులో దాచుకున్నట్టు మీరు కడుపులో పందికొక్కలను దాచుకున్నారు కావచ్చు, నాకేం తెలుసు. అరే నీతో ఉర్ర శాతం అయితే లేదురా, కొంచెం అన్నం పెట్టురా. మా పెడతారా, నడు అక్కడ కూర్చోపో. బాగైందా? ప్రతిదానికి మీరు బాగా బరి తెగించేశారయ్యా. ఇగో తిను. అరే కూరేదిరా. నాకు రెండే సేలు తెచ్చా కాగరాదా, తెత్తావు. ఇగో వేసుకో. గంటేదిరా. నాకున్నే రెండే చేలు తెచ్చా కాగు గంటే. ఇగో వేసుకో. ఈ రెండు ఒక్కసారి కలిపి తేవచ్చు కదరా. అవును, ఈ ఆలోచన నాకు రాలేదేంటి. సరే వేసుకో, ఎట్లయితే చాలా తిను. ఆకలి అవుతుంది, ఆకలి అవుతుంది, పొద్దుతుంది. ఏం కూర ఇది? ఉప్పు లేదు, కారం లేదు. మీకు బీపీ ఉందని ఉప్పు కారం వేయకన్నారు అమ్మగారు. అరే ఏకమంటే మొత్తానికి వేద్దాను కాదురా, కొంచెం అన్న వేయాలి. కొంచెం వేసాడేంది, మళ్ళీ నీకేమన్నా అయితే అమ్మగారు నన్ను అంటారు, అందుకే వేయలేదు. లగ్గానికి 2 రోజుల టైం ఉంది, యాళ్ళకు పోదామని నేను అనుకుంటే తిండి పెట్టక ఎండబెట్టి సపరేటట్టున్నావు కదరా, తిండి పెట్టక ఎండబెట్టి సపరేటట్టున్నావు కదరా. లేకపోతే దండం పెడతా కాళ్ళు మొక్తా అన్నా నా బాధ పట్టించుకోవా. అంటే 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 అమ్మగారు నాకేం చెప్పలేదు, నాకే మండింది, అందుకే నిన్ను ఎండబెట్టిన. పటేల 1000 రూపాయలు ఇయ్యరయ్యా. ఏ లేవురా, ఎట్లా తీసుకో పో పో. వేసేసాడు, బాగా వేసేసాడు.